చూసుకుంటే క్లియర్గా డోర్ అయితే క్లోజ్ చేసి ఉన్నారు. లైక్ చాలా ఓల్డ్గా ఉందన్నమాట. సో చూడండి, మీకు ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇది కాకుండా ఛానల్ ఇస్మాయిల్ ద ట్రావెలర్ అన్నమాట. సో మీరు చూస్తున్నారు, ఈ రోజు అయితే హైదరాబాద్ నుంచి మనం బీదర్ అయితే వెళ్ళబోతున్నాము. సో బీదర్ లో మనకి బీదర్ ఫోర్ట్ కావచ్చు, ఇలాంటి ఒక 5 ప్లేసెస్ అయితే మంచిగా ఉన్నాయి. సో అవన్నీ ప్లేసెస్ ఈ రోజు ట్రిప్ లో అయితే నేను కవర్ చేస్తాను. ఖచ్చితంగా ఈ వీడియోని నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు ఇలాంటి మంచి ట్రిప్లు అయితే వస్తాయి అనమాట. సో ఈ రోజు అయితే బీదర్ కి అసలు వెళ్ళటానికి హైదరాబాద్ టు బీదర్ బడ్జెట్ ఎంత అవుతుంది, అక్కడ ఫుడ్ ఏంటి, ఇవన్నీ అయితే డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే ఫుల్ గా చూడండి, చాలా బాగుంటది. చాలా కష్టపడి ఎగురుతున్నాయి కానీ దొరకట్లేదు, లేవట్లేదు పైకి. లేదు వచ్చేసాం మనము బీదర్ ఫోర్ట్ కి. సో ఇప్పుడైతే ప్రెజెంట్ నేను బీదర్ ఫోర్ట్ లో ఉన్నాను. సో దీని గురించి టోటల్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చెప్తాను. సో దీని హిస్టరీ గురించి చెప్తాను. ఇంకా మంచి ప్లేసెస్ అయితే ఉన్నాయి అనమాట ఈ ఫోర్ట్ లో. అవి ఏంటి అనేది మనం డీటెయిల్ గా అయితే తెలుసుకుందాము. సో ఎవరైనా హైదరాబాద్ నుంచి బీదర్ వస్తుంటే ఖచ్చితంగా మీరైతే ట్రైన్ లో, బస్ లో అయితే రామాకండి. బైక్ అయినా కావచ్చు, లేదంటే కార్ అయినా ప్రిఫర్ చేయండి. ఎందుకంటే బైక్ లో వస్తే ఒక 1000 రూపీస్ 2000 బడ్జెట్ లో అయిపోద్ది. కార్ అయితే ఒక 3K దాకా అవుతుంది అనమాట. సో మనం వచ్చేటప్పుడు మనకి నేచర్ కావచ్చు, ఎన్విరాన్మెంట్ కావచ్చు, చాలా అంటే చాలా బాగుంది. సో అందుకనేసి మీరు బెటర్ వచ్చేసి మీరు నాకు తెలిసి బైక్ లో అయినా, కార్ లో అయినా రావడానికి ట్రై చేయండి. సో ఇప్పుడైతే దీని గురించి హిస్టరీ గురించి తెలుసుకుందాం. దీని గురించి A to Z అయితే ఈ వీడియోలో చెప్తాను, చూడండి. మనం చూసుకుంటే ఫస్ట్ అసలు అప్పట్లో ఇది మెయిన్ అనమాట ఎంట్రన్స్. లైక్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. సో ఇవన్నీ మీకు తెలిసినాయే. యాజ్ యూజువల్ ఏ కోటకైనా సరే డెఫినెట్గా ఎంట్రన్స్ ముందు అయితే ఇలా వాటర్ ఉంటాయి. తర్వాత ఇక్కడ నుంచి మనం మొత్తం చూసుకోవచ్చు అనమాట సిటీ. మనం చూసుకుంటే అప్పట్లో వచ్చేసి లైక్ చాలా హైట్ మనుషులు ఉంటారు. ఇంకా వచ్చేసి అప్పట్లో స్ట్రాంగ్ ఉంటారు కాబట్టి చూసారు కదా, 2 స్టోన్స్ అయితే పెట్టారనమాట ఒక్కొక్క మెట్టుకి. అట్లీస్ట్ 2 స్టోన్స్ అనమాట. లైక్ ఇది చాలా అంటే ఈ 4 ఎక్కేలోపే సరిపోతుంది అనమాట. అదే ఒక 2-3 ఫ్లోర్స్ ఇంత ఎక్కాలి అంటే డెఫినెట్గా మన వాళ్ళు అయితే కాదు. సో ఇలాగ మనం చూసుకుంటే ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. మనం అక్కడ మీరు చూసారు కదా, ఇందాక గేట్ చూపించాను. సో అక్కడి నుంచి ఎంట్రన్స్ అయ్యి ఇలా వెళ్ళిపోతుందన్నమాట. సో లోపల కోట ఉంటుంది. నేను అది లోపలికి వెళ్ళి చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం అవుట్డోర్ చూసుకుంటే అవుట్లుక్ చూసుకుంటే ఇలా ఉంది. సో ఇక్కడ ఆల్వేస్ మీరు చూసుకుంటే సైనికులు నిలబడి ఉంటారు.
సో ఆల్వేస్ దే ప్రొటెక్ట్ ఇది అనమాట. సో ఇది చూసుకుంటే మనం ఇది ఏంటో కూడా నాకు తెలియదు, బట్ లోపల చాలా లైక్ చాలా ఓల్డ్గా ఉందన్నమాట. సో చూడండి, మీకు ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇది కాకుండా ఇక్కడ లోపల దారి కూడా ఉంది మనకి. ఈ లోపల ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ లాగా, అండర్ గ్రౌండ్ లాగా సంథింగ్ ఏమైనా ఉండొచ్చేమో, ఐ డోంట్ నో. సో ఇప్పుడైతే అలో లేదు, గేట్ అయితే వేసేసి ఉన్నారు అనమాట. సో అలో ఉంటే డెఫినెట్గా నేను వెళ్ళి చూపించేవాడిని. చూస్తా వేరే దారులు ఏమైనా ఉన్నాయేమో చూసి డెఫినెట్గా నేను చూపిస్తాను. చూసుకుంటే మనం ఇది డోర్ చూడండి చాలా పెద్దగా ఉంది. దట్ ఇదంతా ఐరన్ చూస్తున్నారు కదా. ఇది మెయిన్ ఎంట్రన్స్ లోపలికి. సౌండ్ అయితే రీసౌండ్ వస్తుంది. ఇది మనం చూసుకుంటే దీని పేరు వచ్చేసి రంజిన్ మహల్. సో దీని లోపలికి ఇప్పుడైతే అలో లేదనమాట. గవర్నమెంట్ అయితే ఇక్కడ మనకి క్లియర్గా రెడ్ అలర్ట్ అనేసి రాస్తున్నారు. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు హద్దులు దాటి లోపలికి వెళ్తే ₹1,00,000 ఫైన్ అంట. సో ఇది అసలు ఏంటి అనేది మనం తెలుసుకుంటే, ఇక్కడ లోపల యాక్చువల్గా మనకి 2 పోర్షన్స్ ఉంటాయి అన్నమాట. లైక్ ఒకటి కోల్డ్ ఏరియా కోసం, ఇది 1542లో కట్టారు అనేసి ఇక్కడ ఉన్న బోర్డులో అయితే చెప్తున్నారు. సో లోపలికి అయితే పంపించట్లేదు అనమాట. సో లోపలికి వెళ్తే మనకి తెలుస్తుంది అసలు వాట్ ఈజ్ వాట్ అనేసి. బట్ ఎనీహౌ వాళ్ళు లోపలికి పంపించట్లేదు. ఇంకా ఇలాంటి ప్లేసెస్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇలా అయితే లోపలికి రావచ్చు. అచ్చా, ఐ థింక్ ఇది జైల్ అనుకుంటా. అప్పట్లో ఇదే కదా మెయిన్ కాబట్టి. సో ఇది అప్పట్లో ఉన్న జైల్. మనం చూసుకుంటే ఈజీగా మనకు తెలిసిపోతుంది ఇది జైల్ అనేసి. సో అప్పట్లో ఎవరైనా తప్పులు చేసినా, ఇంకేమైనా చేసినా సో ఇక్కడికి తెచ్చి ఐ థింక్ శిక్ష ఇచ్చేవాళ్ళు. ఇప్పుడంటే మనకి జైల్స్ ఉన్నాయి. సో అప్పట్లో కూడా ఇది వన్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ జైల్. ఇది ఆర్కిటెక్చర్ అంతా కొంచెం లైక్ ఓల్డ్, ఎప్పుడో 14th సెంచరీ కాబట్టి చెడిపోయింది. లేదంటే ఇంకా చాలా బాగుండేది. మనమైతే చూద్దాం, ఏదైనా ఓపెన్ ఉందేమో గేట్. అసలు లోపలికి వెళ్ళి లైక్ ఖైదీల్ని ఏమైనా చేసేవాళ్ళ, లేదు అంటే ఎలా ఉండేవాళ్ళు, ఎక్కడ ఉండేవాళ్ళు, ఇవన్నీ మనం చూద్దాం. మనం చూసుకుంటే క్లియర్గా డోర్ అయితే క్లోజ్ చేసి ఉన్నారు. బట్ ఇవి రూమ్స్ కూడా పడిపోయాయి. మీరు చూసుకుంటే ఇక్కడ రూమ్స్ కూడా అన్నీ పడిపోయి ఉన్నాయి చూడండి. బట్ ఇది చూడంగానే అర్థమైపోతుంది ఇది అప్పట్లో జైల్ అనేసి. చాలా లెంతీ అయిపోతుంది అనమాట. అందుకనేసి ఇంకొక పార్ట్ వీడియో చేసేసి కింద డిస్క్రిప్షన్ లో పెట్టాను, అది కూడా వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది.